एवं वेद इन्द्रश्रेष्ठानि श्रेष्ठानि द्रविणानि देहि देहि चित्तिं दक्षस्य शुभगत्वमस्मे शुभगत्वमिति शुभगत्वम् अस्मे नित्यस्मे ओषं रजीना वरिष्ठिं सुदिना त्वम् अन्ना विद्यन्ना ततो न वेदान् त्वन्त्वमिन्द्रेण देवतास्यष्यन्ते द्वन्द्वं वै मिथुनं तस्मात् द्वन्द्वान् मिथुनं प्रजायते प्रजया पशुभिर्य एवं वेद ओषधयस्तगो समोषधय ओषधयः संवदन्ते वदन्ते सगो संवदन्ते वदन्ते सोमेन वदन्ते. త్రేతాయుగంలో ఆయన ఆదర్శము. ద్వాపర యుగంలో ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి అంటే చెడు మార్గంలో వెళ్ళైనా సరే ధర్మాన్ని నిలబెట్టచ్చు అని శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేశాడు. అంటే త్రేతాయుగంలో ఒక తీరు, ఈ మార్గంలోనే వెళ్ళాలి, ఓర్పుగా ఉండాలి, ప్రతిదాన్ని కూడా నేర్పుగా చెయ్యాలి అని రాముల వారు తెలియజేస్తే, మరి ద్వాపర యుగానికి వచ్చేసరికి 2 పాదాల మీదకి వచ్చేసింది, 4 పాదాల మీద ఉండే ధర్మం. ఇంకా మరి కృష్ణుడు టెక్నాలజీ మొత్తం మార్చేశాడు, మొత్తం ఆ యుగానికి తగ్గట్టుగా ఆలోచన చేశాడు. ఆ యుగానికి తగ్గట్టుగానే భగవద్గీత కూడా ఉంటుంది. మనం చూస్తే భగవద్గీత చదివితే చాలు మనం జీవితంలో ఎలా ఉండాలి, ఏమేం చేయాలి అనేటువంటి ఒక మంచి క్లారిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. అందుకే చెడు మార్గంలో వెళ్ళైనా ధర్మాన్ని నిలబెట్టమన్నాడు, అంతేగాని మంచి మార్గాన్ని చెడు మార్గంలో మార్చమలేదు. ద్వాపర యుగే వాసుదేవ కలవు వెంకటనాయక అంటే కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారిగా వెలసి స్థితికర్త అయ్యాడు. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి ఆయన మొత్తం అంతా కూడా నిలబెట్టిన ఆయనే, పడగొట్టిన ఆయన. రాత్రికి రాత్రి లక్షాధికారి చేస్తాడు, రాత్రికి రాత్రి అందులో 30 రూపాయలు మనకు కావాలనుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీసే. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఇదంతా. మనం ఏం చేస్తున్నాం, మనకు ఉద్యోగం చేస్తున్నాం, మొత్తం డబ్బులు వాడికి పట్టలేదు కదా. పిఎఫ్ అని సిఎఫ్ అని అదని ఇదని అడ్డమైనవన్నీ పేర్లు చెప్పి కట్ చేసేస్తాడు. చేసి ఏం చేస్తాడు, లాస్ట్లో ఇస్తాడు, మిగతా జీవితం నువ్వు బతకరా. అలాగే మనకి చేతిలోకి వచ్చింది ఆర్బీఐ నుంచి రాదు, వాడి చేతి నుంచి నీ చేతి నుంచి బకీలకు పట్టినటువంటి